వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముందుగా బూరుగుపల్లి శేషారావు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సైకిల్ మరియు బైక్ ర్యాలీగా చాగల్లు రోడ్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బూరుగుపల్లి శేషారావు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నమ్మిన అన్న ఎన్టీఆర్ ప్రజా సంక్షేమం కోసం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలపడానికి, బడుగు బలహీన వర్గాల చేతికి పాలనాధికారం ఇవ్వటానికి, పేదలు ఆనందంగా జీవించడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పేద, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. అనంతరం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్స్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు వెలగాన సూర్యారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన నిడదవోలు దాకా ఉన్న దగ్గర రావాల్సిందే పోతాం. మొదల నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బూరుగుపల్లి శేషారావు నాయకత్వం. ఈరోజు ఒక ప్రాంతీయ పోరాడారు. గత 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ కారణంగా మనం మన 2 రూపాయల కిలో బియ్యం, అలాగే కోడు 3 సంవత్సరాలుగా వెళ్తుంది అంటే అయితే ఈ పార్టీలో అలాగే మన సీనియర్ నాయకులు రాజేశ్వరరావు సార్ ఒకసారి వెనక్కి బయట వచ్చారు. ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. 44 సంవత్సరాల క్రితం తెలుగువాడి అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో
అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏదో సినిమాల్లో నటించడం కాదు, ముఖానికి రంగేసుకోవడం కాదు, ఏదైతే నట జీవితంలో చెప్పామో చెప్పిన సంస్కరణలన్నీ ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో కూడా అమలు చేయాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఆవేళ అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా ఉండి ఆయన నట జీవితానికి ఓ ప్రక్కన స్వస్తి పలుకుతూ ఈ రాజకీయ ఆరంగేట్రానికి నాంది పలుకుతూ మరి రాజకీయాల్లోనే ఒక విభిన్నమైనటువంటి కోణాన్ని మార్గాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన ఆవేళ మనందరికీ కూడా ఒక సూచన అందించారు. ఇందులో జీవితం అర్థం పరమార్థం మనకున్నటువంటి బాధ్యత ఏంటన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. అంత పెద్ద వ్యక్తి ఒక పిలుపునిస్తే ఇవాళకి మనం అందరం ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం, పరుగులు తీస్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం, త్యాగాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతుంది అంటే ఒక వ్యక్తి సంకల్ప సిద్ధి. తెలుగువాడి పట్ల, తెలుగు రాష్ట్రాల పట్ల, తెలుగువాడి ఆత్మ గౌరవం పట్ల మరి మనల్ని మనం నిరూపించుకోవడానికి ఒక వ్యక్తి నాంది పలికారు. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తామో అదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా మనం ప్రజల పట్ల, ప్రజాహితం పట్ల, సమాజం పట్ల, మన ప్రాంతం పట్ల ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో, సంకల్పంతో పనిచేస్తామన్నది నిరూపిస్తూ మన నాయకుడు ఢిల్లీ వీధుల్లో అవాళ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువాడి యొక్క పౌరుషాన్ని చాటి చెప్పితే ఈవేళ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలని, ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని అందించాలని, ప్రపంచంలో పోటీ పడేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగు వాళ్ళు అని నిరూపించాలని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నారు.